హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రెయిన్స్ ఆఫ్ 425. మరి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆధ్యాత్మిక మహోత్సవం ఏమిటంటే అది మహాకుంభమేళ. ఇది కోట్లాది మంది భక్తుల్ని ఆకర్షించే ఆధ్యాత్మిక మహోత్సవం అంట. అయితే ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని వేలాది మంది భక్తుల నమ్మకం అంట. మరి ఈ మహాకుంభమేళ వెనుక ఉన్న కథ, ఆచారాలు, విశేషాలు, ఇంకా ఎందుకు ఇది ప్రత్యేకంగా చెప్తారో తెలుసుకో. ఈ మేళాకు అనేక వేల ఏళ్ల చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం చూస్తే సముద్ర మదన సమయంలో దేవతలు, దానవులు అమృతం కోసం పోరాడుతూ ఉంటుంటే విష్ణువు అమృతాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. విష్ణువు అమృతాన్ని కుంభంలో అంటే పాత్రలో తీసుకుని వెళ్ళిపోతున్న సమయంలో ఈ 4 ప్రదేశాల్లో అమృతం జారిందంట. అవే హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్. అందుకే ఈ 4 నగరాల్లో మహాకుంభమేళ జరుగుతుంది. ఇది ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందామా? మహాకుంభమేళ వచ్చేసి ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి, ప్రతి 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళ జరుగుతుంది. అయితే ఇప్పుడు జరిగే కుంభమేళ వచ్చేసి ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. హరిద్వార్లో గంగా నది ఒడ్డున, అలహాబాద్లో ఉన్న ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో, ఉజ్జయినిలో కృష్ణానది ఒడ్డున, నాసిక్లో గోదావరి నది ఒడ్డున ఈ మహోత్సవం జరుగుతుంది. మరి ఈ మేళాలో అతి ముఖ్యమైన ఘటన ఏమిటంటే స్నానం. భక్తుల పవిత్ర నదిలో మునిగి పాప విమోచనం పొందుతారని నమ్మకం. మరి ఈ మహోత్సవంలో నగ్నంగా తపస్సు చేసే నాగ సన్యాసులు ప్రత్యేక ఆకర్షణ. ఇది వివిధ మఠాల నుంచి వచ్చిన సాధువులు ప్రత్యేక ఊరేగింపులో పాల్గొంటారు. సాయంత్రం వేళ అయితే భక్తుల మనసును దోచే గంగా ఆరతి కనుల విందుగా ఉంటుంది. ఇది అనేక మంది మహానుభావులు భక్తులకు బోధనలు అందిస్తారు. ఆసక్తికరమైన విశేషాలు ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భక్తుల సమూహం అని. 2025లో మహాకుంభమేళాలో 24 కోట్ల మంది ప్రజలు హాజరయ్యారు ఇప్పటి వరకు. అయితే దీంట్లో తెలిసిన ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్పేస్ నుంచి కూడా కనిపిస్తుంది అంట. ఎందుకు అంత కనిపిస్తుంది అంటే అంత పెద్ద స్థాయిలో భక్తులు హాజరవుతారంట. దేశ విదేశాల నుంచి ఈ కుంభమేళాలో హాజరవ్వడానికి భక్తులు వస్తారంట. మీరు మహాకుంభమేళకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ముందుగా ట్రిప్ ని ముందుగానే ప్లాన్ చేసుకోండి. ట్రైన్ టికెట్స్, హోటల్ టికెట్స్ ముందుగానే చేసుకోండి. అక్కడికి వెళ్ళాక భక్తుల రద్దీకి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే కుంభమేళ సమయంలో 1 కోటి పైగా భక్తులు వస్తారు. పట్టణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులు, ఉచిత భోజన సౌకర్యాన్ని వినియోగించుకోండి. వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే అక్కడ జీవదొంగలు ఎక్కువగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. మహాకుంభమేళ కేవలం ఆధ్యాత్మిక ఉత్సవమే కాదు, హిందూ సంస్కృతి పరంపరలకు నిదర్శనం. మీరు ఈ మహాకుంభమేళలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీ ప్లాన్స్ ని కమెంట్లో చెప్పండి. ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.